ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 22వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సోమవారం తిథి ద్వాదశి రాత్రి 8:52 వరకు నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 6:01 వరకు అమృతకాలం రాత్రి 9:05 నుంచి 10:43 వరకు వర్జ్యం ఉదయం 11:21 నుంచి 12:59 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:32 వరకు తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:48 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 ఈరోజు విశేషం అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అమృత సిద్ధియోగం సర్వార్థ సిద్ధియోగం ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చిన మంచి రోజు మహాపుణ్యతిథి ఈ రోజునే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు పండితులు. ఈ రోజు సామాన్యమైన రోజు కాదు. మహాయోగాలు కలిసి వచ్చిన ఈ రోజు మృగశిర నక్షత్రం. శ్రీరాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైంది. ఈ రోజు శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠకు ముందు గంట పాటు అగ్నియాగం, హవన, 4 వేదాల పారాయణం, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో అయోధ్య రాముని విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ప్రాణ ప్రతిష్టాపనకు ఇది సమయం. ఈ జనవరి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 వరకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకండ్లు చాలా ప్రత్యేకం. ఈ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమోగుతుందని, ఇది అగ్ని, అకాల మరణం, దొంగతనం, వ్యాధులు, మృత్యువుల నుంచి రక్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మానవ జన్మను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు రాముడి అవతారంలో భూమి మీదకు వచ్చారన్నది అందరికీ తెలిసిందే. ఈ మృగశిర నక్షత్రానికి సోమదేవతతో కూడా అనుబంధం ఉంది. సోమదేవతను అమరత్వం గల దేవుడని అంటారు. ఈ రోజు మంచి పని చేస్తే అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు. మృగశిర నక్షత్రంలో సవర్త సిద్ధియోగం, అమృత సిద్ధియోగం కూడా ఉన్నాయి. అందుకే జనవరి 22 నాడు పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు. అభిజిత్ ముహూర్తం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు. అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని చంపాడని చెబుతుంటారు. హిందువులకు ఇది శుభ సమయం. అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 ప్రారంభమై 12:59 ముగుస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగాల సంగమ సమయంలో జగదభి రాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనం అవుతున్నాయి. ఈ కాలం రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపనకు అనువుగా ఉంటుందని భావించారు. మృగశిర నక్షత్రం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం మృగశిర 27 నక్షత్రాల్లో 5వది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశిర అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. తెలివైన వారు. శ్రీరాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. రాక్షసులు అమరత్వం కోసం మృగశిర నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచిపెట్టారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశిరను సంప్రదించారు. అతను చివరకు సోమను విడిపించాడు. జ్యోతిష్యుల ప్రకారం 2024 జనవరి 22 కర్మ ద్వాదశి. ఈ ద్వాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం పుష్యమాసం శుద్ధ ద్వాదశి రోజున విష్ణువు తాబేలు రూపంలో అవతరించి సముద్ర మదనంలో సహాయం చేశాడు. ఆ రోజునే రాముడు విష్ణు అవతారం దాల్చాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు రామమందిర ప్రారంభోత్సవానికి చాలా పవిత్రమైందిగా భావించి ఎంపిక చేశారు. జనవరి 22న శుభయోగం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జనవరి 22న అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఆ రోజున సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం, రవి యోగంతో సహా 3 శుభయోగాలు ఏర్పడుతున్నాయి.
ఏదైనా పవిత్రమైన పని చేయడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో ఏదైనా పని చేయడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల పనుల్లో విజయం సాధిస్తాడు. అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, వారం, రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది. ఇది సోమవారం ఉదయం 7:13 ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 4:58 వరకు కొనసాగుతుంది. ఈ మహా అద్భుత సమయంలో ప్రతి ఇంట శ్రీరామ నామాన్ని స్మరిస్తూ పూజ చేసుకున్నా, వీలైన వారు దగ్గరలోని శ్రీరాముడి ఆలయాలకు వెళ్లి స్వామివారికి పూజ చేసుకున్నా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం ఈ ముహూర్త సమయంలో 3 సార్లు స్మరిస్తే సకల శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అనేక శుభయోగాలు ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కానీ వృధా ఖర్చుల మీద అదుపు ఉండదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. అభివృద్ధి పదంలో పయనిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆస్తి కొనే అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ముఖ్య విషయాలు తెలుస్తాయి. ధన, వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. గతంలో మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి తెచ్చిస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారుల అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. దుర్గాదేవి స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్య సిద్ధి ఉంది. మనసులో అనుకుంటున్నదే చేయండి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో కలిసి ఈ వృత్తిని విస్తరించాలనే ఆలోచన కూడా కలుగుతుంది. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ధర్మం కాపాడుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. ఉద్యోగ పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అవమానించేవారు ఉంటారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. అన్నీ సర్దుకుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగుతాయి. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆర్థిక సంబంధమైన రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్లుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. గోపూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మనోభీష్టం సిద్ధిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. అధికారులు గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. సంకల్ప సిద్ధి ఉంది. క్రమక్రమంగా మంచి జరుగుతుంది. ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. మీ పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ విషయాలపై ఆసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. తెలియని విఘ్నాలు ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. బుద్ధి చతురతతో వాటిని అధిగమిస్తారు. ధనలాభం ఉంటుంది. సుఖంగా కాలం గడుస్తుంది. ఉద్యోగులకు శుభప్రదం. దగ్గర వారి సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. అనారోగ్యాలు కలిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. పని మీద, ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. విందులు, వినోదాలకు వెళ్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తొలగుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి విషయంలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. అన్ని విధాలా లాభదాయకమైన కాలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి పనులు చేసి ఆదర్శవంతంగా నిలుస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్ట యోగం ఉంది. ఎటు చూసినా మీదే విజయం అన్నట్లుగా కాలం సహకరిస్తుంది. ఉద్యోగ సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఖర్చులకు తగిన ఆదాయం సమకూరుతుంది. స్నేహితులు, బంధువులు సమయానికి సహాయం చేస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ముందడుగు వేస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగుతాయి.
విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో వారితో చెప్పి నిర్ణయం తీసుకోండి. దేనికి తొందర పనికిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొందరి వల్ల ఆటంకాలు వస్తాయి. ఓర్పుతో బయటపడగలుగుతారు. శుభం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఇల్లు మారే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు ఎలాంటి విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగాల వారికి అనుకూలమైన సమయం. ఎక్కువ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న ఫలితం వస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అయినా ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. గృహ భూ లాభాలు ఉన్నాయి. వారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవ కార్యాల్లో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు. కుటుంబంలో సామరస్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సరదాగా ఉత్సాహంగా సాగిపోతాయి. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ పొందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం. దుర్గా ధ్యానంతో మనశ్శాంతి కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగపరంగా కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనేక విఘ్నాలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రయత్నాల విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అయితే ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. మనశ్శాంతి తగ్గుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేస్తారు. సర్వత్రా పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. శాంత చిత్తంతో పరిష్కరించే వీలుంది. ధర్మ కార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం ఫలిస్తుంది. ఒక శుభం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఒక ముఖ్య సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం అందుతుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మొదలుపెట్టిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తొలగుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. 1-2 ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉండే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. మిత్రుల సలహా అవసరం. అధికారుల ఒత్తిడి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. పొదుపు అవసరం.
శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తిరీత్యా అనుకూలమైన స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. పోట్లాట్లకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. ఉద్యోగంలో బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎటు చూసినా అద్భుతమైన ఫలితమే గోచరిస్తోంది. ప్రతిభతో అధికారులు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన తగ్గుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆర్ట్స్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అంతా మంచే జరుగుతుంది. గురు శ్లోకం చదువుకుంటే మనశ్శాంతి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభకాలం. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఒక మంచి జరుగుతుంది. కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ఆపదలు తొలగుతాయి. శాంతి లభిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదిత్య హృదయం చదివితే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి ఉంది. ధనలాభం సూచితం. సుఖ సంతోషాలు ఉంటాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దేనికైనా ప్రయత్నం చేస్తున్నారో అది ఫలిస్తుంది. కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు జరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి.
ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిత్య హృదయం చదివితే శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.